టీడీపీలో అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా గలమెత్తారు మాజీ మంత్రి మణికుమారి, ఆ పార్టీ నేత ఎంవీవీ ప్రసాద్. పార్టీని నమ్ముకున్న వాళ్లను అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తులు. పార్టీ కోసం అప్పుల పాలయ్యామని, కష్టపడిన వారిని పక్కన పెట్టారని వారు మండిపడుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. తనకు పాడేరు టికెట్ దక్కకపోవడంతో ఆమె కంటతడి పెట్టారు. గిరిజనులు అంటే చంద్రబాబుకు చిన్న చూపని ఆమె ధ్వజమెత్తారు. టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారని మండిపడ్డారు. రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నారని ఆమె ఆరోపించారు. ఇక పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు. లేదంటే రమేష్ నాయుడిని కంకణం కట్టుకుని ఓడించి తీరుతామన్నారు గిడ్డి ఈశ్వరి. అటు భీమిలిలో కూడా గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వటాన్ని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు వ్యతిరేకిస్తున్నారు. గంటాపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి గంటాకు భీమిలి టికెట్ ఇచ్చారని నిరసన వ్యక్తం చేశారు. కామవరపుకోటలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో అసంతృప్తి మంటలు ఎగసిపడుతున్నాయి. తిరుపతి, అనంతపురం జిల్లాల్లోనూ ఆగ్రహ జ్వాలలు రాజుకున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తమ కుటుంబానికి టీడీపీ నమ్మక ద్రోహం చేసిందని ఆవేదన చెందారు. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, గుంతకలలు, జితేంద్ర గౌడ్ వర్గీయులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇక టీడీపీ ఆఫీసుల్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇక టీడీపీలో అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. మొదటి నుంచి టీడీపీలో ఒకే ఒక ప్రశ్న వింటున్నాము. అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చిన వారికి ఎందుకు సీటు ఇస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఎటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి అక్కడ? అలాగే తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన 4 జాబితాల్లో కూడా ఏ జాబితాలో చూసినా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, అలాగే కోట్లాది రూపాయలు ఇచ్చిన వారికి మాత్రమే తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. మొదటి నుండి జెండా మోసిన వారికి, నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, ఎవరైతే లాబింగ్ చేసుకుంటారో వారికి మాత్రమే సీట్లు ఇస్తున్నారు తప్ప నిజమైన నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రోడ్లపైకి వస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగులబెడుతున్నారు. అలాగే ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికైనా చాలా చోట్ల చంద్రబాబు, లోకేష్ తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, లేదంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తమను కాదని వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన దగ్గర కూడా తాము వారిని ఖచ్చితంగా ఓడిస్తామని సవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడిన వారికి సీట్లు ఇచ్చారని, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పూర్తిగా కార్పొరేట్ కల్చర్ పార్టీలో మొదలైందని, చంద్రబాబు నాయుడు లోకేష్ సీట్లను అమ్ముకుంటున్నారని, అటువంటి అప్పుడు వేలం పాట పెట్టుకుంటే ఎవరికి డబ్బులు ఉంటే వారే సీట్లు పాడుకుంటారు కదా, ఎందుకు సీట్లు ఇస్తున్నట్టు తమకు చెప్పి మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా వారంతా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ ని హెచ్చరించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. హరిత. థ్యాంక్ యూ నాయుడు.